నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో పోలీస్ కస్టడీలో పోసాని కృష్ణమురళి గారు ఈరోజు 10 నుంచి సాయంత్రం 5 వరకు పోలీస్ కస్టడీలో ఉంటారు. సో ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటంటే, ఏదైతే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు నిజాలు బయటికి చెప్తారా చెప్పరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో లాస్ట్ అప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఏం చెప్పారు, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారు, దా స్క్రిప్ట్ బట్టి నేను చెప్పాను అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇదే పోసాని కృష్ణమురళి గారు మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే, అధికారం ఉందని అహంతో, అధికారం ఉందంతో ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది. ఎస్, ఏదైనా రాజకీయ పరంగా మాట్లాడారే అనుకుందాం అనుకుంటే, ఇంకా రాజకీయ పరంగా కాదు, వ్యక్తిగతంగా మాట్లాడడం, దూషణలు చేయడం, లకారంతో మాట్లాడడం, ఇలాంటి మాటలు బీభత్సమైన మాట్లాడారు. సో అధికారం ఉందని చెప్పేసి ఇప్పుడు బీభత్సంగా ఎగిరారు పోసాని కృష్ణమురళి గారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి మీరే చూడండి. ఆయన గుంటూరు వాసి వ్యక్తి, గుంటూరు వాసి. ఇప్పుడు ఆయన ఒకే ఒకసారి పోటీ చేశారు అనుకోరు ప్రజారాజ్యం పార్టీలో. ఈవెన్ చిరంజీవి గారు ఇచ్చినప్పుడు చిరంజీవి గారు ఆయనకే ఎసరు పెట్టి, ఆయన మీదే నెగిటివిటీగా ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివిటీగా ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గారి బూతులు తిట్టడం, ఇంకా చాలా మంది ఈవెన్ టీడీపీలో ఉన్న కీలకమైన కొంతమంది వ్యక్తుల్ని బూతులు తిట్టడం, ఇలాంటి బీభత్సమైన చేశారు పోసాని కృష్ణమురళి గారు. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటో ఒకసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఏ వ్యక్తిని చూసి ఆయన ఇంతలా మాట్లాడారు అని మీరు ఒకసారి క్వశ్చన్ చేసినట్లయితే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన క్వశ్చన్ ఆ రకంగా మాట్లాడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఆయన దగ్గరికి వచ్చి పరామర్శించారు. ఆయన దగ్గర వల్లభనేని వంశీ గారి దగ్గరికి వెళ్ళారు. ఈవెన్ పిన్నెల రామకృష్ణారెడ్డి ఏదైతే ఈవీఎం బద్దలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇంకా ఆయన పేరేంటి, నందిగామ సురేష్ గారి దగ్గరికి వెళ్ళారు. సో అందరి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, అంతా బాగుంది. కానీ పోసాని కృష్ణమురళి గారికి ఏం చేస్తారు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? జస్ట్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఫోన్ కాల్తో మాట్లాడితే ఏం యూజ్ ఉంటుంది? సేమ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైతే గన్నవరం వంశీ గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అక్కడికి జైలుకి వెళ్ళడం జరిగింది, పరామర్శించడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ గారి తెల్లగున్న నల్లగున్న అవినాష్ గారిని పొగడడం జరిగింది. సో ఇలాంటి ఏదో ఒకటి చేస్తే ఇప్పుడు ఒకసారన్నా వెళ్ళాలి, ఇప్పటికి వెళ్ళలేదు. ఏ వ్యక్తిని చూసి ఆయన అంతలా విరుచుకుపడ్డారు పోసాని కృష్ణమురళి గారు? క్వశ్చన్ అంతే రేజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి మనం కూడా చూసాం. సో అధికారం ఉందని ఎవరైనా కానీ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన కోర్టు ముందుకు వచ్చి ఏడవడం జరుగుతుంది. నన్ను బెయిల్ ఇవ్వకపోతే 2-3 రోజులు ఊరేసుకుంటాను, నా హార్ట్ లో స్టంట్ వేసాను. సో ఇలాంటి మాటలు వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తాయి, కాదన్నట్ల. కానీ ఏదైతే మీరు మాట్లాడిన మాటలకు ఇప్పటికి కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కడ సింక్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మనం ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా మంది ఒక 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు మభ్యపెట్టారు. అప్పుడు అందరికీ అదే నమ్మించారు. కట్ చేస్తే ఇక్కడ రియాలిటీలో ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే వెళ్తామో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్దో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇన్ఫర్మేషన్ మారిపోయింది. అండ్ నెక్స్ట్ ఏదైతే కోటరీ ఉందో, ఈవెన్ విజయసాయి రెడ్డి గారు 2-3 డేస్ బ్యాక్ ఒక పోస్ట్ పెట్టారు, కోటరీ అని చెప్పుకోసి. సో ఇదే కోటరీ ఏదైతే ఉందో అక్కడ దాకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇదే పోసాని కృష్ణమురళి గారు ఈవెన్ అదే కోటరీలో ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరా? జగన్మోహన్ రెడ్డి గారు అంతమందికి వెళ్ళారు, ఆయన పోసాని గారి దగ్గరికి వెళ్ళండి, ఏదో ఒకటి పరామర్శించని. ఆయన కూడా మన పార్టీలో ఒక కీలక పదవి ఇచ్చాం, నామినేటెడ్ పోస్ట్ ఇచ్చాం పోసాని గారికి, ఏం చెప్పరా? ఆయన వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉండాలి కదా. మీ వైఎస్ఆర్సీపీ కండువా వేసుకున్న వ్యక్తి అంతలా పోలీసుల దగ్గర కస్టడీలో ఉండి ఆయన అరెస్టులు చేయడం జరుగుతుంది. సో ఆయన ఏం పట్టించుకోరా? ఇంకోటి ఏంటంటే ఈ నెల 26వ తారీఖు దాకే అనుకుంటా ఆయన కస్టడీ. దాని తర్వాత మళ్ళీ ఏ జైలుకి వెళ్ళాల్సి వస్తుందో, ఈవెన్ 26వ తారీఖు ఆయన బెయిల్ వస్తుందా రాదా, ఏ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది పోసాని కృష్ణమురళి గారికి. ఆయన ఏదైతే ఆయన సిచ్యువేషన్ చూస్తుంటే శత్రువులు కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అన్నట్టుగానే మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పటికి కూడా టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు తీసుకోలేకపోతున్నారు. అంతలా మాట్లాడిన వ్యక్తి పరిస్థితి చూసాం కదా ఇప్పుడు ఎలా ఉందో. సో ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే
అధికారం ఉందని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడడం సరికాదు, కరెక్ట్ కాదు. అధికారం పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి, ఆయన భార్య పిల్లల పరిస్థితి, ఆయన కుటుంబ పరిస్థితి ఏంటి, ఇప్పుడు అందరి పరిస్థితి చూసి ఆచితూచి మాట్లాడాలి. ఇదే పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ చూడండి, ఆయన బాధపడుతున్నారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాధపడుతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు వెన్ కంపేర్ టు వైఎస్ఆర్సీపీలో ఉన్న బొత్స సత్యనారాయణ గారి విషయం చూడండి. బొత్స సత్యనారాయణ గారు ఏ మాట అయినా కానీ క్లియర్ కట్గా ఏదైనా రాజకీయంగా పరంగానే ఆయన విమర్శిస్తారే తప్ప ఏ ఒక్కటి చిన్న పాయింట్ కూడా మిస్యూజ్ వ్యక్తిగతంగా ఎక్కడ వెళ్ళరు. ఏదైనా చెప్పాలంటే గట్టిగా రాజకీయ పరంగానే చెప్తారే తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పరు ఆయన, నేను చూసిన దాంట్లో. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు సిచ్యువేషన్ చూసుకుంటే ఆయన వ్యక్తిగతంగా దాడులు చేశారు. పవన్ కళ్యాణ్ గారు పిల్లల గురించి మాట్లాడారు, లోకేష్ గారి గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు, ఈవెన్ ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడారు, ఆయన రామోజీరావు గారి గురించి మాట్లాడారు. సో ఇలాంటి మాటలు వింటుంటే ఎవరికన్నా ఓన్ చేసుకోలేరు. ఈవెన్ పోసాని కృష్ణమురళి గారిని నిజంగా మనం మాట్లాడుకోవాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆయన్ని దూరం చేసింది, దూరంగా పెట్టింది, కొంచెం అవాయిడ్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఆయన సరిగ్గా పర్ ఇయర్ ఆయనకి దగ్గర 10-15 సినిమాలు చేసే వ్యక్తి ఇప్పుడు 1-2 సినిమాలకి పరిమితం అయిపోయారంటే ఒకసారి మీరు ఆలోచించండి ఆయన పరిస్థితి ఎలా ఉందో. ఒక పార్టీని చూస్ చేసి ఆయన తప్పు పని చేశాడా, లేకపోతే ఒక మనిషిని విమర్శించి తప్పు పని చేశాడా అనేది అది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాము. సో చూద్దాం ఈ రోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో పోసాని కృష్ణమురళి, ఎలాంటి నిజాలు బయటకు చెప్తారో. అండ్ నెక్స్ట్ రేపు 26వ తారీఖుకి కస్టడీ, దాని తర్వాత మళ్ళీ ఏ జైలుకి వెళ్తారో లేకపోతే మళ్ళీ బెయిల్ వస్తుందా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.